స్నేహం అనే పదానికే కళంకం తెచ్చేలా చేశాడా నీచుడు. తనను నమ్మి వచ్చిన స్నేహితురాలిపైనే దారుణానికి ఒడిగట్టాడు. ఒకే కాలేజీలో చదివే వ్యక్తి కదా అని అతడితో స్నేహం చేసింది ఆ యువతి. కానీ ఆ నీచుడు ఆమెపై అప్పటికే కన్నేశాడు. ఆమెను ఎలాగైనా లొంగ తీసుకోవాలని స్కెచ్ వేశాడు. బయోమెడికల్ కోర్స్ పూర్తి చేసిన ఆ యువతికి ఇంటర్న్షిప్ సీట్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పాడు. నిజమని నమ్మిన ఆ యువతి చెన్నై నుంచి హైదరాబాద్కు వచ్చింది. పార్టీ చేసుకుందామని చెప్పి ఆమెను తన ఫ్రెండ్ ఇంటికి తీసుకువెళ్ళాడు ఆ కామాంధుడు. అక్కడ ఫ్రెండ్తో కలిసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతి కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమై వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. హైదరాబాద్లో కలకలం సృష్టించిన ఈ ఘటన గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ. జార్ఖండ్కు చెందిన యువతి చెన్నైలోని ఓ కాలేజీలో బయోమెడికల్ చివరి సంవత్సరం చదువుతోంది. హైదరాబాద్ బాచ్పల్లికి చెందిన అజయ్ కూడా అదే కాలేజీలో బీటెక్ చదువుతున్నాడు. దీంతో వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. అయితే బయోమెడికల్ కోర్సు పూర్తవడంతో ఆ యువతి ఇంటర్న్షిప్ సీట్ కోసం ప్రయత్నిస్తోంది. అదే అదునుగా భావించిన అజయ్ హైదరాబాద్లోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో ఇంటర్న్షిప్ సీటు ఇప్పిస్తానని ఆ యువతిని నమ్మించాడు. అజయ్ మాటలను నమ్మిన ఆ యువతి హైదరాబాద్కు వచ్చింది. ఆ యువతిని పికప్ చేసుకుని తన బైక్పై కేపీహెచ్పీలోని ఒక లేడీస్ హాస్టల్లో దింపాడు అజయ్. సాయంత్రం పార్టీ చేసుకుందామని ఆ యువతిని నిజాంపేటలోని రాజీవ్ గృహకల్పలో ఉంటున్న తన స్నేహితుడు హరి రూమ్కు తీసుకువెళ్లాడు. అక్కడ అజయ్, హరి ఇద్దరూ కలిసి ఆ యువతికి బలవంతంగా మద్యం తాగించారు. మద్యం మత్తులో ఉన్న ఆమెపై అర్ధరాత్రి దాటిన తర్వాత ఇద్దరూ కలిసి అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల నివసించే స్థానికులు అక్కడికి చేరుకున్నారు. నిందితులిద్దరూ అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించగా స్థానికులు వారికి దేహశుద్ధి చేశారు. తర్వాత పోలీసులకు సమాచారం అందించడంతో వారు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.